హైదరాబాద్ లో వృద్ధులు సాంకేతిక పరిజ్ఞానం తక్కువగా ఉన్న వారిని లక్ష్యంగా చేసుకుని సైబర్ ముఠాలు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నాయని సిపి సజ్జనార్ హెచ్చరించారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు రద్దీగా ఉండే ఆర్టీసీ బస్సుల్లో స్మార్ట్ ఫోన్ ఉపయోగించే వారిని ఈ ముఠాలు ముందుగా గమనిస్తున్నాయి. ముఖ్యంగా ఫోన్ స్క్రీన్ లాక్ ఎలా తెరుస్తున్నారో వెనక నుంచి గమనించి అవకాశం దొరికిన వెంటనే ఫోన్ చోరీ చేస్తున్నారు. పాస్వర్డ్ తెలియకపోతే సోషల్ ఇంజనీరింగ్ పద్ధతుల్లో బాధితుల నుంచే పాస్వర్డ్ తెలుసుకుంటున్నారు. ఫోన్ కు కాల్ వస్తే బస్సు కండక్టర్ లేదా డ్రైవర్ గా పరిచయం చేసుకుని మీ ఫోన్ తమకు దొరికిందని నమ్మిస్తున్నారు. వచ్చే స్టాప్ లో ఫోన్ ఇస్తామని చెప్పి వివరాలు సరిచూసే పేరుతో పాస్వర్డ్ తెప్పించుకుంటున్నారు. మరికొన్ని సందర్భాల్లో రోడ్డుపై ఫోన్ దొరికిందని మరో వ్యక్తి కూడా తనదే అంటున్నాడని చెప్పి పాస్వర్డ్ రాబడుతున్నారు. ఇలా ఫోన్ తో పాటు వ్యక్తిగత సమాచారం కూడా ముఠాల చేతికి వెళ్లే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రయాణాల్లో ఫోన్ ఉపయోగించేటప్పుడు పాస్వర్డ్ ఇతరులకు కనిపించకుండా జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు. ఫోన్ పోయిన వెంటనే బాధితులు అప్రమత్తంగా చర్యలు తీసుకోవాలని సిపి సజ్జనార్ సూచించారు. ముందుగా టెలికాం సంస్థను సంప్రదించి సిమ్ ని బ్లాక్ చేయించాలి. బ్యాంక్ కస్టమర్ కేర్ కు కాల్ చేసి నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ సేవలను తాత్కాలికంగా నిలిపివేయాలి. కేంద్ర ప్రభుత్వ సిఈఐఆర్ పోర్టల్లో ఐఎంఈఐ నంబర్ నమోదు చేసి ఫోన్ ను బ్లాక్ చేయాలి. ఖాతా నుంచి డబ్బులు పోయినట్లు గుర్తిస్తే వెంటనే 1390 సైబర్ హెల్ప్ లైన్ కు ఫిర్యాదు చేయాలి. ఇంట్లోని యువత, వృద్ధులకు ఈ మోసాలపై అవగాహన కల్పించాలని పోలీసులు సూచిస్తున్నారు.